బాబా 2 రోజుల నుంచి ప్యాకెట్ ఆడట్లేదు. మొక్కలు పట్టుకోకపోతే మనసు కుదురుగా నిలబడడం లేదు. ఈ నిర్మలేమో బాగా తెలివి మీరిపోయింది. డబ్బులు పోపుల డబ్బాలోని పెట్టడం లేదు, చీరల మడతలోని పెట్టడం లేదు. డబ్బుల కోసం ఎవరిని బాధాలబ్బా? ఈయన్ని బాద్దాం. అల్లుడు అల్లుడు ఒకసారి నీ చేయిస్తావా? అయ్యో అల్లుడు, నీ ఉంగరం ఏది అల్లుడు? అదే లోపల దాచానులే. ఎందుకు? ఏం లేదు, సేమ్ అలాంటి ఉంగరమే చేయించుకుందాం అనుకుంటున్నాను. ఆ ఉంగరం తీసుకెళ్లి గోల్డ్ షాపులు చూపిద్దామని. పేకాట కోసం తాకట్టు పెట్టడానికి నా ఉంగరమే కావాల్సి వచ్చిందా మావయ్య నీకు? కనిపెట్టేశాడు. అబ్బాబ్బాబ్బా 13 ముక్కలు ఒకేసారి డీల్ పడినట్టు నీ మొహం ఏంటాడు నిండు చంద్రుడిలా వెలిగిపోతుంది. అటు చూడు మావయ్య. చూసావా మావయ్య, బాలుని ప్రేమించి వేద ఇంటి కోడలుగా అడుగు పెడుతుందన్నాం. కానీ వాళ్ళ మధ్య ప్రేమని చంపేసి వాళ్ళిద్దరినీ విడగొట్టి ఒకరికొకరు ఎదురుగా ఉన్నా సరే కన్నెత్తి చూసుకోకుండా చేశాను. ఎందుకు మావయ్య నవ్వుతున్నావు? నీ అమాయకత్వం చూసి నవ్వు వస్తుందిరా. అమాయకత్వమా? అవునల్లుడు. ఇందులో అమాయకత్వం ఏముంది మావయ్య? వాళ్ళిద్దరిని ఒకటి కాకుండా విడగొట్టింది నేనే కదా. చూడల్డు, మహాభారత కథ నడిపించింది శ్రీకృష్ణుడు కాదు, కౌరవులు పాండవులు కాదు, శకుని. వేదాబాలుల ప్రేమాయణాన్ని సమాధి చేసింది నువ్వు కాదు, ఈ కోటయ్య. శకుని పాచికలు వేస్తాడు, ఈ కోటయ్య ప్యాకెట్ ఆడతాడు. అంతే తేడా. ఏంటి, వాళ్ళిద్దరిని విడగొట్టింది నువ్వా? అవునలుడు, నువ్వు చేసిన గొడవ వల్ల వాళ్ళిద్దరిని కొన్నాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండేలా చేసింది, అంతే. కానీ తర్వాత మళ్ళీ కలిసిపోయేవాళ్ళు. వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయేలా ప్లాన్ చేసింది నేను. ఏం చెప్తున్నావు మావయ్య? నిజం నిజం చెప్తున్నాను రా. ఆ రోజు గుళ్ళో ఈ ఇద్దరి ప్రేమ వల్ల ఈ కుటుంబాలు విడిపోతాయని చెప్పాడు. ఆ స్వామీజీకి మహత్తు లేదు, దైవశక్తి లేదు. అసలు వాడు స్వామీజీయే కాదు. వేద బాలులను శాశ్వతంగా కలవకుండా చేయడానికి నేనే వాడికి డబ్బులిచ్చి నాటకం ఆడించాను. ఏ కుటుంబాలు కలిస్తే ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తున్నారో అదే ప్రేమ కారణంగా ఆ కుటుంబాలు కొబ్బరికాయలు పగిలినట్టు పగిలిపోతాయి. నువ్వు చెప్పేది నిజమా మావయ్య? అక్షరాల నిజం రా. ఒరే, ప్రేమ అనేది ప్యాకెట్ కంటే పెద్ద వ్యసనం రా. ఒక్కసారి అంటుకుంటే చచ్చేదాకా వదలదు. అందుకే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వాళ్ళ ప్రేమను వాళ్లే చంపుకునేలా చేశాను. పాపం పిచ్చి వేద. స్వామీజీ చెప్పింది నిజమేనా నమ్మి కుటుంబాలు విడిపోతాయేమోనని భయపడి నా కొడుక్కి దూరం అయిపోయింది. నువ్వు మావులుడివి కాదు మావయ్య. ఎనీవేస్, వేద ఇంటి కోడలు కాకుండా ఆపినందుకు థ్యాంక్స్ మావయ్య. ఒరే అల్లుడు, మీ నాన్న రెండో భార్య కూతురు నాకు కోడలైతే నాకేంట్రా లాభం? మా బాలు కూడా అమెరికా సంబంధం చేసుకుంటే నేను మళ్ళీ దర్జాగా జమీందారుని అయిపోవచ్చు. ఎలక్షన్స్ వల్ల ఈ ఇంటికి ఆ ఇంటికి మాటలు లేకుండా పోయాయి. దూరం పెరిగింది. ఇక కలిసే అవకాశమే లేదు కాబట్టి నేను సూపర్ హ్యాపీ. వీడు హ్యాపీ అంటాడు, థ్యాంక్స్ చెప్తాడు. కనీసం ప్యాకెట్ ఆడుకో మావయ్య అని ఒక 1000 రూపాయలు కూడా కొట్టడు.